యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి క్రీస్తు రాజ్య సువార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ అభిషేక్తులు పాస్టర్ కె మోజెస్ గారు దేవుని యొక్క సందేశం అందిస్తారు. దైవవాక్యం విని దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. దేవుడు మరొకసారి మీతో ఆయన జీవంగల మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చూద్దామండి. మా మిక్కిలి ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ప్రేమించి ఈ రీతిగా ప్రభా నశించిపోతున్న ఆత్మలకు, ప్రభా జారిపోయిన వారికి, పడిపోయిన వారికి, నైనా అనేకులకు మీ సత్య సువార్తను వినిపించి వారిని లేవనెత్తు, బలపరుస్తూ, ఉజ్జింపచేస్తూ రక్షణ అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఈ దిన పరిచర్యలో మీరు మాకు తోడుగుండండి ప్రభా. ఈ పరిచర్ని మీరు ఆశీర్వదించండి. అనేక ఆత్మలకు ఈ పరిచర్య దీవెనకరంగా మీరు చేయమని, బలహీనుడను ఏ మంచిలో నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరిచి మీ పాత్రగా చేసి మీరు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్లరా, మరొకసారి ఇలా జీవంగల దేవుని మాటలు మాట్లాడుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. కదా ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు అనుగ్రహిస్తున్న మేలులను కదా మీరు ప్రభు చిత్తమైతే తప్పకుండా మీరు సమయం చూసుకొని మాతో పంచుకోండి. తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తున్న మేలు మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు కదా, మీ ఆత్మీయ అవసరాలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి కదా మీకు సమాధానాన్ని మేము అనుగ్రహిస్తాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. అదేంటంటే ప్లరా, చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, మొదటివారు కడపటివారు అవుతున్నారు, కడపటివారు మొదటివారు అవుతున్నారు అనే విషయాలు మన వాక్యంలో చదువుతూ ఉంటాం. ప్లరా, మరి దేవుని చిత్తంలో మరి మొదటివారు కడపటివారు అవ్వడం అనేది అది చాలా విచారకరమైన విషయం. అది చాలా దుఃఖకరమైన సంగతిని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటివారు కడపటివారు కాకూడదు, కానీ కడపటివారు మొదటివారు అయితే పర్వాలేదు కదా. దేవుడు ఆయన ఏర్పాట్లో మనం మొదటిగా ఉన్నప్పుడు ఇంకా ముందుకి అభివృద్ధిలోకి ఎదుగుదలకి మనం ముందుకు సాగాలి. కానీ పిల్లరా, వెనక్కి రావడం, కడపటివారు అవ్వడం అనేది దేవుని చిత్తం కాదు పిల్లరా. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టమని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను పిల్లరా. ఎలా మొదటివారు కడపటివారు అవుతారు అనేది నేను మీకు జ్ఞాపకం చేయడానికి పిల్లరా నిలబడి ఉన్నాను. ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని మనం చదివితే కొన్ని విషయాలు మనం అక్కడ గమనిస్తాం. నేను పిల్లరా ఆ మాటలు మీతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఒక ఇంటి యజమానునితో పోల్చినట్లుగా పిల్లరా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోక రాజ్యాన్ని ఒక ఇంటి యజమానితో పోల్చి పిల్లరా ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పినట్లుగా మనం గుర్తిస్తాం. పిల్లరా, అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది, ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో మరి పనివారు కావాలి గనుక ఆ పనివారి కొనుకు ఆ ఇంటి యజమానుడు పిల్లరా మరి బయలుదేరి ఆ ద్రాక్ష తోటలో పనివారిని పిలుచుకురావడానికి బయలుదేరినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఇదంతా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉందని మరోసారి ప్రభుని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే పిల్లరా, దేవుడు పగలున్నంత వరకు నేను నా తండ్రి పనులు చేస్తూ ఉండాలని వాక్యంలో చెప్పినట్లుగా ఉదయకాలం 6 గంటలకి పిల్లరా మరి పనివారు కొరకు ఆ ద్రాక్ష తోట యజమానుడు పిల్లరా బయలుదేరి వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి 6 గంటలకు కొంతమంది పనివారు ఆ ద్రాక్ష తోటలో పనికి వచ్చినట్లుగా మనం గ్రహిస్తాం. ఏమండి, ఉదయకాలం 6 గంటలకే చాలా ఎర్లీగా మరి చాలా మంచి టైంలో వాళ్ళు ద్రాక్ష తోటలో పని చేయడానికి వచ్చారు. ఆ ఇంటి యజమానుడు వారిని పిలుచుకొని వచ్చారు, వారు పనిచేస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గుర్తిస్తాం. ఆ తర్వాత పని విస్తారంగా ఉంది ఆ ద్రాక్ష తోటలో. మరి ఆ పనివారి కొరకు మరలా ఆ ద్రాక్ష తోట యజమానుడు మరలా బయటికి వెళ్ళి పిల్లరా మరి 9 గంటలకు కూడా పిల్లరా మనుషులు వెతికినట్లుగా చూస్తాం. 9 గంటలకు కూడా కొంతమంది వచ్చారు ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి. పిల్లరా మీరు గమనించాలి ఈ విషయాన్ని. 9 గంటలకు కూడా వచ్చారు. ఇంకా ఆ ద్రాక్ష తోటలో చాలా పని ఉంది పిల్లరా. మరి చాలా మంది పనివారు అవసరమే. మరలా ఆ యజమానుడు పిల్లరా మూడోసారిగా బయటకు వచ్చి 12 గంటలకు 3 గంటలకు కూడా మరికొంతమందిని పిల్లరా మరి పిలుచుకొని వెళ్ళాడు. చాలా మంది అక్కడ ఊరకనే నిల్చున్నారు పిల్లరా. మరి వాళ్ళని కూడా పిలుచుకొని వెళ్ళాడు. మీరు గమనించండి, ఉదయకాలం 6 గంటలకి ఒక బ్యాచ్ వెళ్ళారు.
కదా. తర్వాత 9 గంటలకు ఉదయకాలం ఒక బ్యాచ్ వెళ్ళారు. తర్వాత 12 గంటలకి ఒక బ్యాచ్ వెళ్ళారు. తర్వాత 3 గంటలకు కూడా ఒక బ్యాచ్ ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. ఆ తర్వాత ఇంకా ద్రాక్ష తోటలో పనివారి కొరకు ఆ ద్రాక్ష తోట యజమానుడు పిల్లరా మరి ఆ పగలంతా ఆ పనివారిని సిద్ధపరచడానికి ఆ పనివారి కొరకు ఆ ద్రాక్ష తోట యజమానుడు వెళుతూనే ఉన్నాడు. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా, పగలన్నంత వరకు తండ్రి ఆ పని నేను చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు అన్నట్లుగా మరి ద్రాక్ష తోట యజమానుడు కూడా ఆ ద్రాక్ష తోటలో పనివారి కొరకు పిల్లరా ఉదయకాలం లేచి మరి ఇప్పటి వరకు ఆయన తిరుగుతానే ఉన్నాడు. 3 గంటల తర్వాత కూడా ఆయన వెళితే పిల్లరా కొంతమంది సంత వీధుల్లో ఊరకే నిలిచున్నట్లుగా ఆయన గమనించాడు. ఆ ద్రాక్ష తోట యజమానుడు కొంతమంది సంత వీధుల్లో ఊరకే నిలిచినట్లుగా ఆయన గమనించాడు పిల్లరా. గమనించి మీరు ఎందుకు ఇక్కడ ఊరకనే నిల్చున్నారంటే అయ్యా మమ్మల్ని ఎవరో కూలికి పెట్టుకోలేదని ఆయన చెప్పినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. మమ్మల్ని ఎవరో కూలికి పెట్టుకోలేదని ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం పిల్లరా. అంటే ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు పనిచేసేవాళ్ళేమో కానీ ఎవరో పనికి పెట్టుకోలేదు వాళ్ళు పిల్లరా. గమనిస్తున్నాం దేవుని వాక్యాన్ని సరిగ్గా గమనించండి. మిమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేదు. ఒకవేళ నేను అనుకుంటాను మరి వీళ్ళు పనికిరారని కొంతమంది అనుకున్నారేమో, వీళ్ళు చేయలేరు అనుకున్నారేమో, లేకపోతే వీళ్ళు ఇంకా అలా అనుకున్నారేమో. ఇలా మీరు గమనించండి, మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదండి అంటే ఒకవేళ పని చేయాలని ఒక ఆశ ఉన్నా, పనికి వెళ్ళాలని వాళ్ళకి ఆశ ఉందా, వాళ్ళు ఎవరు పనికి పెట్టుకోలేదన్నమాట వాళ్ళు వాడుతున్నారు. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు ఎంతో ప్రేమతో ఎంతో పిల్లరా మరి ఆశతో మీరు కూడా నా ద్రాక్ష తోటలకు పనికి వెళ్ళండి అని వారికి కూడా చెప్పాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. వాళ్ళు 5 గంటలకు వెళ్ళారు ద్రాక్ష తోట పనికి. వాళ్ళు 5 గంటలకు వెళ్ళారు. అంటే టోటల్గా మనం గమనిస్తే పిల్లరా ఈ ద్రాక్ష తోటలో పనికి మరి ఎప్పుడెప్పుడు వెళ్ళారంటే పిల్లరా మొత్తం మీద 5 బ్యాచ్లు వెళ్ళారు. ఏమండి ఒక పగలంతట్లో లెక్కేస్తే మనం 5 బ్యాచ్లు వెళ్ళారు. ఉదయకాలం 6 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళారు. ఆ తర్వాత ఉదయకాలం 9 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళారు. 12 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళారు. తర్వాత 5 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళారు. ఇలా 5 బ్యాచ్లు ఆ ద్రాక్ష తోటలో పనికి వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అంటే దాదాపుగా కొంతమంది 12 గంటలు పనిచేశారు కదండి. 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు 12 గంటలు పనిచేశారు. సాయంకాలం 5 గంటలకు వెళ్ళిన వాళ్ళు 1 గంటే పనిచేశారు. 6 గంటలకి ప్రొద్దుగుంగింది, పని పూర్తయిపోయింది. ఇక్కడ దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ఈ వాక్యం కాన్సెప్ట్ పిల్లరా మీకు ముందుగానే చెప్పాను. అదేంటంటే దేవుని వాక్యంలో మనం గమనిస్తే మొదటి వారు కడపటి వారు అవుతున్నారు పిల్లరా. కడపటి వారు మొదటి వారు అవుతున్నారన్న విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడడానికి ఉపమానాన్ని పిల్లరా మీకు తెలియపరచడం జరుగుతుంది పిల్లరా. గమనించండి, ఇలా 5 బ్యాచ్లు వెళ్ళారు. ఆ తర్వాత ద్రాక్ష తోట యజమానుడు పిల్లరా మరి ఆ రోజే వాళ్ళ కూలి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు పిల్లరా, జీతం ఇస్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో ప్రభు చెప్పినట్లుగా పిల్లరా సాయంకాలమే గట్టు మీద జీతం ఇవ్వనట్లుగా. ఏమంటే యాక్చువల్గా పని చేయించుకున్న యజమానుడు పనివారికి పిల్లరా మరి చెమట ఆరక ముందే పిల్లరా వాళ్ళు జీతం ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. వాళ్ళు చెమట ఆరక ముందే జీతం ఇస్తే కొంతమంది పని చేయించుకుంటారు పిల్లరా, చాలాసార్లు తిప్పించుకొని జీతం ఇస్తారంటారు పిల్లరా. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను పిల్లరా. పనివాడు జీతానికి పోతున్నట్లుగా ఆ జీతం వెంటనే ఇచ్చేయాలి. ఆ చెమట ఆరక ముందే ఇచ్చేయాలి. ప్రభు చెప్తున్నాడు పాత నిబంధనలో గట్టు మీదే జీతం ఇచ్చేయమని ప్రభు చెప్తున్నాడు. ఈ దేవుని బిడ్డలు పాటిస్తే అది మంచిదని దేవుని మహింపరిచిన వారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. మీరు దేవుని బిడ్డలుగా ఎక్కడా దేవునికి అవమానకరంగా ఉండకుండా పిల్లరా మరి మీరు అలా ఇచ్చి దేవుని మహింపరచాలని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ద్రాక్ష తోట యజమానుడు కూడా పిల్లరా మరి ఈ 5 బ్యాచ్లకి జీతం ఇవ్వడానికి పిల్లరా మరి ఆయన జీతం ఇవ్వడానికి ప్రారంభించాడు పిల్లరా. అక్కడ ఎలా ఇస్తున్నాడంటే జీతం పిల్లరా చివర వచ్చిన వాడు మొదలుకొని మొదట వచ్చిన వాడి వరకు. ఈ మాట మీరు గమనించాలి. దేవుని వాక్యంలో ఇదే మాట ఇలా రాయబడి ఉంది. చివర వచ్చిన వాడు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు అందరికీ జీతం ఇవ్వమని ఆ ద్రాక్ష తోట యజమానుడు చెప్పాడు. ఏమండి అందరికీ జీతం ఇవ్వమని ఆ ద్రాక్ష తోట యజమానుడు చెప్పాడు. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. దేవునికి మహిమకరంగా ఈ మాటలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్లో మొట్టమొదటి జీతం ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఆ ద్రాక్ష తోట యజమానుడు. ఆఖరి వచ్చిన 5 గంటలకు వచ్చిన వాళ్ళకి మొట్టమొదట ఆయన జీతం ఇచ్చినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి మొట్టమొదటిగా జీతం ఇచ్చాడు. దేనారం ఇచ్చినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి దేనారం ఇచ్చాడు. అంటే ఉదయకాలం ద్రాక్ష తోటలోకి 6 గంటలకు వచ్చిన వాళ్ళకి మొట్టమొదట ఈ ద్రాక్ష తోట యజమానుడు జీతం ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడయ్యా మొట్టమొదటి అంటే ఆ సాయంకాలం 5 గంటలు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ జీతం ఇచ్చాడు. అలా వరుసన ఇచ్చుకుంటా ఆ ఉదయకాలమే 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఆఖరిచ్చాడు. 5 గంటలకు వచ్చిన వాళ్ళేమో మొదటి నిలబెట్టాడు. ఆ ఉదయకాలం పొద్దున్న వచ్చిన వాళ్ళేమో ఆఖరి నిలబెట్టాడు పిల్లరా. ఇలా వరుసన జీతం అందరికి ఇచ్చాడు.
ఒక్కొక్క దేనారం ప్రకారం అందరికీ జీతం ఇచ్చాడు, అందరికీ జీతం ఇచ్చాడు. తర్వాత వాక్యంలో మనం గమనిస్తే ఈ మొదటి వచ్చిన వాళ్ళు అనుకున్నారు మాకు ఎక్కువ జీతం దొరుకుద్ది అనుకున్నారు. ఈ మొదటి వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఎక్కువ జీతం దొరుకుద్ది అనుకున్నారు. పిల్లరా వాళ్ళు ఒక రకంగా పనిచేస్తా మాకు జీతం దొరుకుద్ది, ఎక్కువ జీతం దొరుకుద్ది, ఎక్కువ జీతం దొరుకుద్ది, ఎక్కువ జీతం దొరుకుద్ది అని పిల్లరా వాళ్ళు ఉదయకాలం 6 గంటలకు వచ్చారు కదా, మాకు జీతం ఎక్కువ దొరుకుతుంది, మాకు జీతం ఎక్కువ దొరుకుద్దని ఆ ద్రాక్ష తోటలో పనిచేస్తా ఆ పగలంతా అదే అనుకున్నారు మాకు ఎక్కువ దొరుకుద్ది. తర్వాత ఇక్కడ మనం చూస్తే వాళ్ళేమో ఆఖరి నిలబెట్టాడు, వీళ్ళేమో ముందు నిలబెట్టాడు. ఆఖరి వచ్చిన వాళ్ళు ముందు నిలబెట్టాడు, ముందు వచ్చిన వాళ్ళని ఆఖరిలో నిలబెట్టి వాళ్ళకి ఆఖరిస్తున్నాడు జీతం, ఆఖరిస్తున్నాడు పిల్లరా. అంటే వాళ్ళ ఆలోచనలు ఆయన నెరవేర్చబడలేదు. ద్రాక్ష తోట యజమానుడు పిల్లరా తన ఇష్టానుసారంగా జీతాన్ని పంచుతున్నాడు పిల్లరా. దేవుని వాక్యం ప్రకారం మనం చూస్తే అప్పుడు వాళ్ళకి బాధేసింది, వాళ్ళకి బాధేసి వాళ్ళు పిల్లరా యజమానుని అడుగుతున్నారు, మేము మొదట వచ్చాం మాకు ఆఖరిస్తున్నారు మీ జీతం. ఏమండి మీరు గమనించండి, మేము మొదట వచ్చాం మాకు ఆఖరిస్తున్నారు, ఎందుకు మొదటి వారు కడపటి వారు అవుతున్నారో మీరు గమనించాలి. మేము మొదటి వచ్చాం మాకు ఆఖరిస్తున్నారు జీతం ఆడు అడిగిన ప్రశ్న. తర్వాత ఆఖరి వచ్చిన వాళ్ళతోనే సమానంగా మాకు జీతం ఇచ్చారు, మా జీతం ఏం పెంచలేదు, అలాగే ఉంది మా జీతం, ఒకే దేనారం ఇచ్చారు, ఇది మీకు న్యాయం కాదని ఆ ద్రాక్ష తోట యజమానుని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకు మొదటి వచ్చిన వారిని యజమానుడు ఆఖరి నిలబెట్టాడు? ఏమండి ఈ ద్రాక్ష తోట యజమానుడు మొదటి వచ్చిన వారిని ఎందుకు ఆఖరి నిలబెట్టాడు పిల్లరా? మరి ఆఖరిలో వచ్చిన 5వ గంటకు వచ్చిన వారిని వాళ్ళు 1 గంటే పనిచేశారు, 5 గంటల నుండి 6 గంటల వరకు 1 గంటే పనిచేశారు. వాళ్ళు ఎందుకు పిల్లరా మొదటి నిలబెట్టాడు? ఆ మొదటి వచ్చిన వారితో సమానంగా ఈ ఆఖరి వచ్చిన ఆయనకు కూడా ఎందుకు సమానంగా ద్రాక్ష తోట యజమానుడు ఒకే దేనాలు అందరికీ పంచిపెట్టాడు అంటే ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి, చాలా పిల్లల సత్యాన్ని మీరు గ్రహించాలి. ఏంటి ఆ సత్యం అంటే పిల్లరా, ఈ మొదట 6 గంటలకు వచ్చిన వాళ్ళ గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే వాళ్ళు మరి ఒక దేనారానికి పిల్లరా వారు ఒడంబడిక చేసుకున్నారంట. ఏమండి ద్రాక్ష తోట యజమానుడితో బాగా గమనించాలి. ఇది మీరు గ్రహిస్తే పిల్లరా మీరు మొదటి వారు కడపటి వారు ఎందుకు అవుతున్నారో, కడపటి వారు మొదటి వారు ఎందుకు అవుతున్నారో మీరు గ్రహించగలరు. పిల్లరా వాక్యాన్ని మీరు గమనించండి. ఏం చదువుకుంటున్నామంటే పిల్లరా ఇక్కడ ఆ మొదట 6 గంటలకు వచ్చిన వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే పిల్లరా మాకు జీతం ఎంత ఇస్తావు అని ఆయన్ని ప్రశ్నించి పిల్లరా ఆ జీతం విషయంలో వాళ్ళు ఒక ఒడంబడిక చేసుకున్నారు ద్రాక్ష తోట యజమానుడితో. మేము మీ ద్రాక్ష తోటలో పనిచేస్తే మాకు జీతం ఎంత ఇస్తావు అని వాళ్ళు ఆ ప్రశ్న అడిగి ఆ జీతం పిల్లరా మాట్లాడుకొని వాళ్ళు ఒడంబడిక చేసుకున్నారు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు వాళ్ళు జీతం అడిగారు కనుక వాళ్ళు ఒడంబడిక చేసుకున్నారు కనుక ఆ ఒడంబడికలో వాళ్ళు చేసుకున్న తీర్మానం ఈ దినమంతా పనిచేస్తే దేనారం ఇస్తానని వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ద్రాక్ష తోట యజమానుడు వాళ్ళకి చెప్పాడు. ఏమంటే వాళ్ళకి చెప్పాడు. అలాగే 9 గంటలకు వచ్చిన వాళ్ళ విషయంలో కూడా పిల్లరా వాళ్ళు కూడా అడిగారు మాకేమిస్తారు జీతం అంటే మీరు వెళ్ళండి మీకు ఏది న్యాయమో అది మీకు ఇస్తానని ఆయన అన్నాడు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు 3 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా అదే చెప్పాడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను మీరు వెళ్ళండి అని పిల్లరా ఈ ద్రాక్ష తోట యజమానుడు ఆ ద్రాక్ష తోటలో పనిచేసే వారికి చెప్పాడు. మొదటాళ్ళతో ఒక దేనారానికి ఒడంబడిక చేసుకున్నట్లుగా ఒప్పందం చేసుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. వాళ్ళు ఆ కమిట్మెంట్కి వచ్చారు. తర్వాత 9 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా మరి 12 గంటలకు వచ్చిన వాళ్ళు 3 గంటలకు వచ్చిన వాళ్ళు ఏదో మనకు జీతం ఇస్తాడు, ఏది వాళ్ళు అడిగారు ఏది న్యాయం అది మీకు ఇస్తాను మీరు కూడా వెళ్ళండి అయ్యా అని పిల్లరా ఈ ద్రాక్ష తోట యజమానుడు చెప్పాడు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక గొప్ప విషయం పిల్లరా ఈ నలుగురు అడిగారు మాకేం జీతం ఇస్తామని పిల్లరా ఒక ఒప్పందంతో ఒక ఒడంబడికతో వాళ్ళు ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళారు. కానీ ఈ 5 గంటలకు వచ్చిన వాళ్ళ విషయంలో మనం గమనిస్తే పిల్లరా ఈ 5 గంటలకు వచ్చిన వాళ్ళ విషయంలో మనం గమనిస్తే వాళ్ళు మాకేమిస్తామని ప్రశ్నించలేదు. పిల్లరా మరి మీ ద్రాక్ష తోటలో పనిచేస్తే మాకేం జీతం దొరుకుద్దని వాళ్ళు ప్రశ్నించలేదు, మాకేమిస్తామని వాళ్ళు ప్రశ్నించలేదు. పిల్లరా మీరు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మాకేమిస్తావు మరి మేము కష్టపడి పనిచేస్తాం మాకేమిస్తామని ఆ జీతాన్ని ఆశించి పిల్లరా ఆ జీతం ఎంత దొరుకుద్దో గురిపెట్టుకొని ఆయన ప్రశ్నించి ఆ జీతం మీద గురితో వాళ్ళు వెళ్ళి పని చేయలేదు. పిల్లరా మీరు గమనించండి. ఇక్కడ పిల్లలు మీరు గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే మాకు పని దొరికితే చాలనుకున్నారు, ఆ ద్రాక్ష తోటలో పని చేస్తే చాలనుకున్నారు. ద్రాక్ష తోట యజమానుడు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి అంటే వాళ్ళు ఏమీ జీతం అడగలేదు. పిల్లరా మరి ఏదో జీతం దొరుకుద్దని వాళ్ళు గురి పెట్టుకోలేదు. కానీ ఆ ద్రాక్ష తోటలో పని దొరికిందన్న ఆశతో పిల్లరా యజమానుడు పిలిచారు, పని దొరికిందన్న ఆశతో విధేయతతో లోబడి పిల్లరా వాడు ద్రాక్ష తోటలోకి పని చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళు యజమానితో ఒడంబడిక చేసుకోలేదు. పిల్లరా మాకెంత జీతం ఇస్తామని 5వ బ్యాచ్ వారిని అడగలేదు. వాక్యాన్ని మనం గమనిస్తే పిల్లరా అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సిన మాట ఏంటంటే ఉదయకాలం 6 గంటల నాడు పిల్లరా మరి ఆ జీతం ఎంత ఇస్తామన్న గురితో ఆయన అడిగాడు కనుక ఆ పిల్లరా సాయంకాలం వరకు ఆయన పనిచేస్తున్నా ఆయన మనసు నాకు దేనారం దొరుకుద్ది సాయంకాలం దేనారం వచ్చిందని పిల్లరా ఆ మనసు ఆ జీతం మీద ఉంటుంది.
ఆ మనసు ఆ దేనారం మీద ఉంటుంది. ఆ మనసు పిల్లరా వాళ్ళు గురి పెట్టుకున్న ఆ డబ్బు మీద ఉంటుంది, దాని మీద ఉంటుంది పిల్లరా. దేవుని వాక్యాన్ని మీరు సరే గమనించాలి. అంటే పిల్లరా వాళ్ళకు గురి ఉంది. వాళ్ళ గురి ఏంటంటే మాకు జీతం దొరుకుద్ది, మాకు దేనారం దొరుకుద్ది, మాకు జీతం దొరుకుద్ది. 6 గంటలు వెళ్ళిన వాళ్ళకి అదే గురి ఉంది, 9 గంటలకు వెళ్ళిన వాళ్ళకి అదే గురి ఉంది, 12 గంటలకి 3 గంటలకు వెళ్ళిన వాళ్ళకి ఒక గురి ఉంది కదా. సాయంకాలం మాకు న్యాయమైన జీతం దొరుకుద్ది, సాయంకాలం మాకు దేనారం దొరుకుద్ది. ఇదే గురితో వాళ్ళు పనిచేస్తారు, ఇదే గురితో వాళ్ళు పనిచేస్తారు. దేనారం మీద గురితో పనిచేస్తారు పిల్లరా. ఈ 5వ బ్యాచ్లో వచ్చిన వారికి ఆ గురి లేదు. యజమానుడు చెప్పాడు ద్రాక్ష తోటలో పనిచేయమని, విధేయతతో వెళ్ళి వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఏమిస్తారయ్యా మాకు జీతం అని అడగలేదు పిల్లరా, ఏం దొరుకుద్దని అడగలేదు పిల్లరా. ఈనాడు దేవుని బిడ్డలుగా మీరు గమనించండి, సంఘాల్లో ఉన్న విశ్వాసులు, సంఘాల్లో ఉన్న సేవకులను పిల్లలు మనం పరిశీలిస్తే పిల్లరా, ఈరోజు జీతం కొరకే పనిచేసే సేవకులు పిల్లరా, లేకపోతే బాహ్య సంబంధమైన బహుమానాలను ఆశించి పనిచేసే సేవకులు పిల్లరా, లేకపోతే ఏమండి సొంత ఉద్దేశంతో సేవ చేసే సేవకులు పిల్లరా, స్వార్థం కొరకు సేవ చేసే సేవకులు పిల్లరా, ఏదో దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పిల్లరా, ఆ జీతాల కొరకు, ఆధిక్యతల కొరకు పిల్లరా, పేరు ప్రఖ్యాతుల కొరకు ఏదో సొంత ఉద్దేశాలతో పనిచేసే సేవకులు పిల్లరా మనలో లేకపోలేదు. దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనించాల్సి వచ్చింది పిల్లరా. ఏమండి అది ఎంతవరకు దేవునికి ఇష్టమైన సేవని మీరు గుర్తించాలి, అది ఎంతవరకు దేవునికి ఇష్టమైన పనిని మీరు గుర్తించాలి పిల్లరా. జీతం కొరకు ఆశపడి సేవ చేస్తే అది సరైన సేవ అంటారా? మీ గురి జీతమే అవుతుంది కదా, మన గురి జీతమే అవుతుంది పిల్లరా. ఏదో ఒక పేరు కొరకో, సొంత ఉద్దేశంతోనో, సొంత ఆశలతోనో, ఏమండి సొంత ఏర్పాట్లతోనో నేను సేవ చేయాలి, మేము సేవ చేయాలి, మేము కూడా సేవకులు అనిపించుకోవాలి, మేము కూడా పాస్టర్లు అనిపించుకోవాలి పిల్లరా, ఇలా దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క ఇష్టం లేకుండా సొంత ఉద్దేశాలతో, సొంత ఆలోచన పిల్లరా మరి సేవ చేస్తున్నారు పిల్లరా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది పిల్లరా, కొయ్య కాలు కర్ర గడ్డి సేవ పిల్లరా, ఆ అగ్గిని పరీక్షించినప్పుడు ఇది కాలిపోద్దని ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు పిల్లరా. చాలా మంది సేవ అలాగే ఉంటుంది పిల్లరా, కొయ్య కాలు కర్ర గడ్డి సేవ. చూడ్డానికి అది చాలా పెద్దదిగా కనపడుద్ది పిల్లరా, చాలా విస్తృతంగా. గడ్డి చాలా పెద్దగా కనపడుద్ది, కొయ్య చాలా పెద్దగా కనపడుద్ది పిల్లరా, అన్ని పెద్దగా కనపడతాయి. దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే పిల్లరా, అగ్గిని పరీక్షించినప్పుడు, అగ్గిని దేవుడు దాన్ని పరీక్షించినప్పుడు పిల్లరా అది నిలవకుండా కాలిపోయి బూడిదైపోయిందని బైబిల్ వాక్యంలో రాయబడింది. చాలా మంది సేవలాగే ఉంటుంది పిల్లరా, సొంత ఉద్దేశాలతో పిల్లరా, బలవంతంగా సొంత ఆశలతో పిల్లరా, మరి దేవునికి ఇష్టం లేకుండా ఏదో స్వార్థంతో, లభ్యతను ఆశించి, ధనాన్ని ఆశించి ఇవాళ దేవుని సేవను భ్రష్టు పట్టిస్తున్నారు అనేకులు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని మీరు గమనించాలి పిల్లరా. మీ గురేంటి? ఏమండి ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేల్ ప్రజలని బైబిల్ వాక్యం అనేకసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఇవాళ దేవుడు ఆయన ప్రేమించిన ఈ లోకములో నువ్వు సేవ చేస్తున్నావు పిల్లరా. ఏమండి నీ గురేంటి? కొంతమంది సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా వాళ్ళ గురులు వేరుగా ఉంటుంది కదండి. ఒకవేళ ప్రార్థనకి వెళ్తే మంచి పేరు వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు, ప్రార్థనకి వెళ్తే ఆస్వాదించబడతామని కొంతమంది అనుకుంటున్నారు, ప్రార్థనకి వెళ్తే పెళ్లిళ్ళు అవుతాయని కొంతమంది అనుకుంటున్నారు, ప్రార్థనకి వెళ్తే ఉద్యోగాలు దొరుకుతాయని కొంతమంది అనుకుంటున్నారు, ప్రార్థనకి వెళ్తే రోగాలు స్వస్థపరచబడతాయని కొంతమంది అనుకున్నారు పిల్లరా. చాలా మంది గురులు పిల్లరా అసలు దేవుడు ఆశించిన దాని మీద చాలా మంది గురి లేదు. ఇవాళ విశ్వాసుల యొక్క గురి, లేదా దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారి యొక్క గురి దారి తప్పినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. జస్ట్ దారి తప్పిన అనుభవంలో చాలా మంది గురి కనపడుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మీరు గుర్తించాలని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నారు. దేవుని ప్రేమను బట్టి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడైనా మీరు గ్రహించి మీ సరైన గురికి మీరు రావాలని పిల్లరా, దేవుడు ఆశించిన గురి వద్దకు పిల్లరా. పౌలు అంటాడు వనుకున్నవన్నీ మరచి, ఏమంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు కదా, వనుకున్నవన్నీ మరచి గురి వద్దకే నేను పరిగెత్తున్నాను పిల్లరా. వనుకున్నవన్నీ మరచి, ఆయనకున్న ఆధిక్యతలో సౌలుగా ఉన్నప్పుడు ఆయనకున్న విద్య, ఆయనకున్న క్వాలిఫికేషన్స్, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఆ పరిచయుడు, ఆ రోమీలు, ఈ ఎన్ని పిల్లరా ఆయన విడిచిపెట్టి, వెనుకున్న ఆ లోక సంబంధమైన ఆధిక్యత అన్ని విడిచిపెట్టి పిల్లరా ఆ గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను, ముందున్న గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను పిల్లరా. ఎంతో సేవ చేశాడు పౌలు పిల్లరా. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆ ప్రభు విడిచి పెట్టిన ఆ శ్రమలలో నేను పాలి భాగస్తున్నావాలని ఆశపడుతున్నాడు. ఆయన మిగిలించిన సేవను నేను కొనసాగింపు చేయాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధుడైన పౌలు పిల్లరా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను వేగిర పడుతున్నాను, గురి వద్దకే నేను పరిగెత్తున్నాను. ఇంకో మాట అంటాడు, ఇప్పుడే నేను గెలిచితేనని నేను అనుకోవడం లేదు, కానీ ఇప్పుడే నేను గెలిచితేనే నేను అనుకోవట్లేదు పిల్లరా. ఎన్నో సంఘాలు పిల్లరా ఆయన స్థాపించిన తర్వాత, ఎన్నో వేల ఆత్మలను సిద్ధపరిచిన తర్వాత నేను మంచి సేవ చేశాను, ఇప్పటికే నేను చాలా పెద్ద సేవ చేశాను, ఎన్నో ఆత్మలు ప్రభు కూడా సిద్ధపరిచానని పిల్లరా. ఆయన సరిపోయిందని అనట్లేదు, కానీ నేను ఇప్పుడే గెలిచిదని నేను అనుకోవట్లేదు అన్నాడు పిల్లరా. గురి వద్దకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు పిల్లరా, ఏమండి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మేము పిలిచినప్పుడు పిల్లరా, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, ఏమండి దేవుడు తల్లి గర్భంలో నిన్ను నిరూపించబడక మునిపే ఆయన నిన్ను గుర్తెరిగినప్పుడు పిల్లరా, ఆయనకు ఒక ప్రణాళిక నీ పట్ల ఉందని గుర్తెరుగు, ఆయనకు ఒక ఆలోచన నీ పట్ల ఉందని గుర్తెరుగు, ఆయనకు ఒక ఏర్పాటు నీ పట్ల ఉందని గుర్తెరుగు. సహోదరుడా, దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తున్నారా?
చాలామంది ఆయన గురి మర్చిపోయి మన సొంత గురులే మనం ముందు పెట్టుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నట్లుగా చాలామంది గ్రహించాలి చాలామంది గ్రహించాలి. కొంతమంది దేవుని సేవకుల యొక్క గురి ఆ విధంగా ఉంది. మాకు జీతం దొరుకుద్ది, మాకు పేరు వస్తుంది, మాకు మంచి భోజనాలు దొరుకుతాయి. ఏమంటే ఒక సేవకుడిగా ఇన్ని మాటలు మాట్లాడడానికి కొంతవరకు సిగ్గుపడుతున్నాను. ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. దయచేసి పిల్లరా, ఇది దేవుని సేవని మీరు గుర్తెరగండి. ఇది దేవుని సేవని మీరు గుర్తండి పిల్లరా. ఎలా పడితే అలా చేసి పిల్లరా జీవంగల్లా దేవుని అవమానపరుస్తున్నారు, సంఘాలను అవమానపరుస్తున్నారు, దేవుని యొక్క గురి తప్పుతున్నారు, దేవుని యొక్క ఆలోచన తప్పుతున్నారని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను పిల్లరా. దేవుని వాక్యాన్ని సరిగా గమనించాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను పిల్లరా. ఇదిగో చాలా మంది సంఘాల్లో కూడా అలాగే ఉన్నారు. విశ్వాసులు కూడా ఏదో బాహ్య సంబంధమైన బెనిఫిట్స్ని ఆశించి పిల్లరా దేవుని వెంబడిస్తున్నారు కదా. బాహ్య సంబంధమైన నన్ను అడిగారు చాలా మంది పిల్లరా, మాకు అయ్యిస్తారా, మాకు ప్రార్థనకు వచ్చి ఇస్తారని నన్ను కూడా అడిగారు పిల్లరా. నేను దేవుని యొక్క రక్షణను మీరు విశ్వసిస్తే ఆ దేవుని బట్టి మీకు పంచి పెడతాను, కానీ ఇంకా నేనేమీ ఇవ్వలేనని చెప్పాను పిల్లరా. ఈ రక్షణ గొప్ప భాగ్యమని, దేవుని రక్షణ గొప్ప భాగ్యమని, అదన్నిటికంటే మించిందని మీరు గుర్తెరగాలని వాళ్ళు కూడా ప్రార్థన చేశాను అలా అడిగిన వాళ్ళకి పిల్లరా. దేవుని వాక్యాన్ని మీరు గమనించాలి పిల్లరా. అసలు విడిచిపెడుతున్నారు, వ్యర్థమైన దాని మీద గురి పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా పిల్లరా బైబిల్ వాక్యంలో మనం గుర్తిస్తాం. నీ గురేంటి పిల్లరా? ఈ సమయంలో ప్రభు వాక్యం ద్వారా తన దాసుల ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మీ గురేంటి, మీ గురేంటి పిల్లరా? చాలా మంది రోగాల కొరకు ప్రభుని వెంబడిస్తారు, రోగం తగ్గిపోగానే ఆగిపోతారు. ఏదో అద్భుతాలతో ప్రభుని వెంబడిస్తారు పిల్లరా, ఏదో సూచక్రియలు మహత్కార్యాలు వీటి కొరకు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు పిల్లరా. దేవుని వాక్యంలో మీరు గమనించాల్సి సత్యం, నశించిన నువ్వు పిల్లరా ఆశ్చర్యకరమైన వెలుగులోకి రక్షణలోకి రావడమే దేవుడు నీ పట్ల పెట్టుకున్న గురి. రక్షించబడిన నువ్వు పిల్లరా దేవుణ్ణి మహింపరుస్తూ దేవునికి సాక్షిగా పిల్లరా బుధిగంతములకు నువ్వు ఉండాలని అది దేవుని యొక్క గురి పిల్లరా. నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో చూపిస్తూ ప్రతి దినం ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ ప్రతిదినం సెలివెత్తుకొని నడుస్తూ పిల్లరా ఆయన మహింపరచడమే దేవుడు నీ పట్ల ఏర్పాటు చేసుకున్న గురి. నువ్వు అనేక మందికి సాక్షిగా ఉండి అనేకులను ప్రభులోకి నడిపించాలని దేవుని యొక్క గురి. ఈ బాహ్య సంబంధమైన గురులు అవి సరైనవి కావు పిల్లరా. చూడండి, వీళ్ళు ఆశపడ్డారు పగలంతా మాకు జీతం దొరుకుద్ది, మాకు జీతం దొరుకుద్ది, మాకు జీతం దొరుకుద్ది పిల్లరా. మొదటి బ్యాచ్ అలాగే ఉన్నారు, రెండో బ్యాచ్ అలాగే ఉన్నారు, మూడో బ్యాచ్ అలాగే ఉన్నారు, నాలుగో బ్యాచ్ కూడా అలాగే ఉన్నారు పిల్లరా. మాకు జీతం దొరుకుద్ది, మాకు జీతం దొరుకుద్ది, మాకు జీతం దొరుకుద్ది అని పిల్లరా ఇదే గురితో ఉన్నారు వాళ్ళు, ఇదే గురితో ఉన్నారు. ఐదో బ్యాచ్లో వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు, ఈ ద్రాక్ష తోట యజమానుడు మమ్మల్ని పనికి పెట్టుకున్నాడు. మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు, ఈ ద్రాక్ష తోట యజమానుడు పనికి పెట్టుకున్నాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా, నిలవనీయని అగాధములో కంట నిన్ను బట్టి నన్ను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. నాశనకరమైన గుంట్లో ఉన్నాం మళ్ళీ పిల్లరా. వాళ్ళని ఎవ్వరూ పనికి పెట్టుకొని వారిని ఎలా ద్రాక్ష తోటలో ఆ పనికి పెట్టుకున్నాడు పిల్లరా. ఎవరు నీ కొరకు తన క్రైదనాన్ని చిందించిన వాళ్ళు భూమి మీద, ఎవరు నీ కొరకు సిలువను ఆ సిలువ రక్తాన్ని కాచిన వాళ్ళు నీ మీద పిల్లరా, ఎవరు నీ కొరకు పిల్లరా మరి శరీరధారిగా లోకానికి వచ్చి ప్రాయచిత్త బలై పిల్లరా ఎన్నికలైన వాడుగా లోకంలో తిరిగి ఇంత పిల్లరా యాగము త్యాగం చేసిన వారు మరొకరు ఎవరున్నారు పిల్లరా. దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనించాలి పిల్లరా. నీ కొరకు ప్రాయచిత్త బలైంది ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ కొరకు ప్రాణం పెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ కొరకు రక్తాన్ని చెందించే ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా. ఒక మాట చదువుతున్నప్పుడల్లా నేను ఎప్పుడు చాలా బాధపడతానండి. ఒక మాట, ఇదిగో మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడని బైబిల్ వాక్యంలో ఆ పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. ఆయన ధనవంతులైన యేసు ప్రభు వారు మన కొరకు దరిద్రుడై మనం ధనవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడంట. సోదరుడా, ఈ ఎవరు పిలవని వారిని ఎలా ద్రాక్ష తోటలో పని పెట్టుకున్నాడు, అలాగే ఎన్నికలేని నిన్ను, తృణీకరించబడ్డ నిన్ను, బలహీనమైన మనం ఘోర పాపులమైన మనల్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు. ఏమండి, ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది లోకాన్ని సంపాదించుకున్నంత అంతటి ఒకడు లోకము సంపాదించుకున్న దాని అంతటికంటే ఈ రక్షణ విలువైంది అని నువ్వు గుర్తెరగాలి. నీకు ఇచ్చిన రక్షణ ఎంతో భాగ్యమైనది, ఎంతో గొప్పదని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తాను కదా. మీకు ఇచ్చిన గొప్ప రక్షణ మీరు కాపాడుకోవాలి. మీకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీరు దేవుని మహింపరచాలి. అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, వాటి మీద వీటి మీద ఈ బాహ్య సంబంధం వాటి మీద మీరు గురి పెట్టుకోవద్దండి. పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏమంటే సువార్త ప్రకటించబోతే నాకు శ్రమని ఆ సువార్తను వెదజల్లటంలో ఆయన ప్రాణం పెట్టినట్లుగా బైబిల్ వాక్యాలు మనం చూస్తాం. ఏమండి, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన కృపను పిల్లరా ఆయనకి మహిమకరంగా ఆయన చిత్తానుసారంగా మనం కొనసాగించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మీ గురి లోక సంబంధమైందే ఉండకూడదు, మీ గురి బాహ్య సంబంధమైందే ఉండకూడదు పిల్లరా. ఏదో సంపాదించుకోవాలని, ఏదో పోగు చేయాలని, ఏదో పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు, ఆస్తుపాస్తుల కొరకు సంపాదించుకోవడం కొరకు పిల్లరా, ఈ బాహ్య సంబంధమైన మేలుల కొరకు, ఆ ఆశీర్వాదాల కొరకు, ఉపకారాల కొరకు పిల్లరా ఆ గురితో మీరు ప్రభుని వెంబడించడం అంత మంచిది కాదని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాం. ఒకవేళ అలాంటి మనసుతో మీరుంటే పిల్లరా మీరు వెనకటి వారుగా ఉన్నారని మీరు గమనించాలి. ఈ ముందటి వారు కారండి,
మీరు ముందుటి వారు కాదు. ఏ జీతాన్ని ఆశించకుండా పని దొరికిందంటే చాలు. ద్రాక్ష తోటలో పనిచేసే భాగ్యం దొరికింది, ఆ యజమానుని పనిలో ఉండే భాగ్యం దొరికిందని వచ్చిన 5వ బ్యాచ్ వాళ్ళు మొదటి వారు అవ్వడానికి గల కారణం అది. వాళ్ళకి ఏ గురి లేదు, ఆ ప్రభు పనికి విధేయత చూపి ప్రభువులు ముందుకు సాగారు. అదే వాళ్ళ గురి. మీ గురి కూడా అదే కావాలని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తాను. బాహ్య సంబంధాన్ని విడిచిపెట్టండి. దేవుని చిత్తం అనే గురిని ముందు పెట్టుకొని మీ జీవితంలో ముందుకు సాగండి. మీ శ్వాస జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చండి. ఏదో గురితో బాహ్య సంబంధమైన లభ్యతను ఆశించి ప్రభుని వెంబడించడం అది సరైంది కాదు. పౌలు వలె వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఆ గురి ఎద్దుకు పరిగెత్తండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మంచిది. దేవుడి మాటలను వినికిల్లో దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మీరు ప్రేమించి ఈ వాక్యాన్ని ఇలా మాట్లాడడానికి మీరు కృప చూపారు. మీకు వందనాలు ప్రభా. మాకు ఏదో దొరుకుద్ది అన్న గురితోనే వాళ్ళు పగలంతా పనిచేశారు. మాకు ఏమి లేకపోయినా పర్లేదు, మాకు ద్రాక్ష తోటలో పనిచ్చారు యజమానులు, అంతే చాలని విధేయతతో 5 గంటలకు వచ్చిన వాళ్ళు పనిచేశారు. అలా మమ్మల్ని మేము ప్రభా స్వాధీనపరుచుకొని మీ చిత్తాన్ని తెలుసుకొని మీ గుళ్ళో ముందుకు సాగే ఆ భాగ్యం వాక్యం ఉన్న వారందరికీ దయచేయండి. ప్రార్థన ఆలకించండి. ఆయన మొదటి వారమైన మేము కడపటి వారిని కానివద్దు ప్రభా. కడపటి వారు మొదటి వారైతే పర్వాలేదు, కానీ మొదటి వారు కడపటి వారైతే అదంతా నష్టం కదా ప్రభా. అలా కానివ్వకుండా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారమైన మార్గంలో నడుచుకునే భాగ్యం దయచేయమని, అందరినీ దీవించి ఆస్వాదించమని ప్రార్థన ఆలకించమని, మీ చిత్తమైతే మరుగుతారని మీరు మాకు దయచేయమని క్రీస్తు నామమును ఎడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలో మీరు పత్రిక విషయం మీకు పదే చెప్తా ఉన్నాం. క్రీస్తు రాజ్య సువార్త ద్విమాస పత్రిక. ఇది కావాల్సిన వారు మాకు ఫోన్ చేయండి. మీ అడ్రస్ ఇస్తే దీన్ని మీకు పంపిస్తాం. ఇది సంవత్సరం చందా మేము ప్రభుని బట్టి 100 రూపాయలు ఫిక్స్ చేసాం. ఈ పరిచర్లో ముందుకు సాగాలి. ఈ సువార్త దేవుడు మీకు అందిస్తున్నాడు దీనదాసుల ద్వారా. ఈ పరిచయం నిలబడినట్లు, ఈ పరిచయం ముందుకు సాగునట్లు మరి ఎన్నో అవసరతలు ఉంటాయి. మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని మీరు ప్రేరేపించిన కొలది మాతో సహవాసం చేయండి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విని దైవాశీర్వాదం పొందారని విశ్వసిస్తూ ఉన్నాం. మీ యొక్క అమూల్యమైన సలహాలు అలాగే మీ ప్రార్థనా విన్నపములు మాకు తెలియపరచాలంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ కె. మోజెస్, శాంతినగర్, 2వ లైన్, పొన్నూరు. మా ఫోన్ నంబర్ 9952823352 మరియు 95539352009.